guys, so welcome to my channel. ఈ వీడియోలో మనం ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ ఇంకా బ్రాంచ్ ర్యాంక్కి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి అన్న తెలుసుకోబోతున్నాం. ఒకవేళ మీరు నా ఛానల్ ఇంకా చెక్అవుట్ చేయలేదు అంటే ప్రీవియస్ వీడియో ఒకటి ఉంది. ఈ సెట్లో 1000 బిలో ర్యాంక్ ఎలా స్కోర్ చేయాలి, దానివల్ల యూజెస్ ఏంటి, ఎలా ప్రిపరేషన్ చేయాలి, స్ట్రాటజీ ఏంటి, ఆ వీడియోని కంపల్సరీ వెళ్ళి చెక్అవుట్ చేయండి, ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. ఈ సెట్ ఎగ్జామ్ రాశాక మనకి రిజల్ట్లో 2 ర్యాంక్స్ ఇస్తారు. నెంబర్ 1 ఇంటిగ్రేటెడ్ అండ్ నెంబర్ 2 బ్రాంచ్. ఫస్ట్ ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఏంటి నాకు తెలియాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం ఈ సెట్లో 30,000 మెంబర్స్ రాశారనుకుందాం. యాక్చువల్లీ 27,000 మెంబర్స్, కానీ రౌండ్ ఫిగర్గా మనం 30,000 తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి? సిఎస్సి, ఈసీఈ, మెకానికల్, సివిల్, త్రిబుల్ ఈ. ఇప్పుడు ఈచ్ దానికి 6,000 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి 6,000, ఈసీకి 6,000, మెకానికల్కి 6,000, సివిల్కి అండ్ త్రిబుల్ఈకి 6,000 ఉన్నారు అనుకుందాం. అయితే దీంట్లో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే ఫర్ ఎ పర్సన్ ఒకరికి 30,000లో ఎంత ర్యాంక్ వచ్చింది, 30,000 మెంబర్స్లో కంపేర్ చేస్తే ఎంత ర్యాంక్ వచ్చింది అన్నది ఇంటిగ్రేటెడ్ ర్యాంక్. లైక్ 1,000 వచ్చిందా, 27,000, 5,000, 10,000 వచ్చిందా అన్నది ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అనమాట. సో ఇప్పుడు బ్రాంచ్ ర్యాంక్ అంటే ఇప్పుడు సిఎస్సిలో 6,000 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఒక పర్సన్కి ఈ 6,000 మెంబర్స్లో ఎంత ర్యాంక్ వచ్చింది అన్నది బ్రాంచ్ ర్యాంక్ అనమాట. అంటే బ్రాంచ్ వాళ్ళతో మాత్రమే కంపేర్ చేస్తారు, దాన్ని బ్రాంచ్ ర్యాంక్ అంటారు. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే బ్రాంచ్ ర్యాంక్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది ఎవరికి అన్నది యూజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ యూజెస్. ఇప్పుడు బ్రాంచ్ ర్యాంక్ వల్ల యూజెస్ ఏంటి, ఇంటిగ్రేటెడ్ వల్ల యూజెస్ ఏంటి, బ్రాంచ్ ర్యాంక్ ఎందుకు ఇంటిగ్రేటెడ్ కంటే ఇంపార్టెంట్ అన్నది ఈ లాస్ట్ పార్ట్ మొత్తం మీకు తెలుస్తుంది. సో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ వల్ల యూజెస్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మెకానికల్ బ్రాంచ్ ఉన్నారు అనుకుందాం, లేదా సివిల్ బ్రాంచ్, వాళ్ళు సిఎస్సిలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు. మీకు తెలుసు కదా, డిప్లొమాలో ఉన్న బ్రాంచెస్ ఏవైనా కానీ సిఎస్సిలో జాయిన్ అవ్వచ్చు. సో అలా ఒకవేళ ఎవరైనా సిఎస్సిలో జాయిన్ అవ్వాలి అనుకుంటే వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అన్నది తీసుకుంటారనమాట, వాళ్ళ బ్రాంచ్ ర్యాంక్ కాకుండా. అంతేకాకుండా మీకు ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వడానికి కూడా ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ని వాడుతారు. ఓకే, సో ఒకవేళ సిఎస్సి వాళ్ళు వాళ్ళ స్పెషలైజేషన్స్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక మీ బ్రాంచ్ ర్యాంకే కన్సిడర్ చేస్తారు, ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ కాదు. సో నో నీడ్ టు వరీ, మీకు ఏ ర్యాంక్ వచ్చినా కానీ మీకు నచ్చిన దాంట్లో తీసుకోవచ్చు. డేటా సైన్స్, ఏఐఎంఎల్, సిఎస్సి, మషిన్ లెర్నింగ్ ఏది తీసుకున్నా కానీ ప్రాబ్లం అయితే ఉండదు మీకు. సో ఈ వీడియోకి అంతే. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా ఎక్స్ట్రా సజెషన్స్ ఏమైనా కావాలి అంటే పైన చూపించిన స్కానర్కైనా వెళ్ళండి, లేదా నా యూట్యూబ్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంటుంది. సో యూ కెన్ గో దేర్ అండ్ ఫాలో అండ్ మెసేజ్ మీ, ఆస్క్ ఎనీథింగ్. ఐల్ బీ ష్యూర్ టు హెల్ప్ యూ అవుట్. సో మీరు ఈ వీడియో చూస్తున్న టైంకి మీ దగ్గర ఎక్కువ ప్రిపరేషన్ టైం ఉంటుందో లేదో తెలియదు, బట్ రిమెంబర్ వన్ థింగ్, ఎప్పుడైనా కానీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే పేపర్ ప్యాటర్న్ చూస్తే కనుక ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ అనేవి కొంచెం డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాథ్స్, ఫిజిక్స్ అన్నవి కొంచెం ఎలా అంటే వర్డ్ ప్రాబ్లమ్స్ లాగా ఇస్తున్నారు, మీరు దాన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో మీరు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఐ రికమెండ్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మంచిది. ఎందుకంటే మీకు 120 మార్క్స్ అలా వచ్చినా కానీ ఈజీగా 1000 బిలో ర్యాంక్ వస్తుంది, బ్రాంచ్ అనే వస్తుంది. So thank you very much. Like, share and subscribe.